రామలక్ష్మి అని పేరు చెప్పగానే అందరికీ స్ట్రైక్ అయిపోయి ఉంటుంది. సో పడమటి సంధ్యారాగం సీరియల్లో చాలా యాక్టివ్గా, ఒక హుషారుగా, ఒక రేంజ్లో ఉంటుంది ఆవిడ క్యారెక్టరు. ప్రేమని కాదనకుండా పువ్వు తీసుకోండి. ఎట్లా ఎంటర్ అయ్యారు మీరు సీరియల్ జర్నీలోకి? పెద్ద జర్నీ ఏం లేదు. ఐఎమ్ లైక్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ నేను దీనికన్నా ముందే. సో అంటే పేరులాగే మీరు కూడా మీ క్యారెక్టర్ లైఫ్ కూడా అంటే సౌందర్య గారి లాగే అట్లానే ఉంది మొత్తం. అయ్యో, సౌందర్య గారికి రామలక్ష్మికి డిఫరెన్స్ ఏంటి? కామన్ పాయింట్స్ ఏంటి? అండ్ లైక్ రామలక్ష్మి ఇస్ టూ డెడ్లీ ఆపోజిట్ టు సౌందర్య. ఆల్వేస్ ఇన్నోసెంట్, భయపడుతుంటది. బట్ నాట్ సౌందర్య. ఏదో ఒకటి మనకు మెమరబుల్ డే ఉంటుంది, గుర్తొస్తుంటుంది కదా. నా ఇంజనీరింగ్ శాలరీ వచ్చిన తర్వాత ఐ వెంట్ టు ఈ చిన్న పిల్లలకి లైక్ దెల్ బీ నా పేరెంట్స్ ఉండరు కదా. హాయ్, హలో, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. యాక్చువల్గా ఈరోజు మనతో ఉన్న పర్సన్ ఏంటంటే రామలక్ష్మి అని పేరు చెప్పగానే అందరికీ స్ట్రైక్ అయిపోయి ఉంటుంది. సో పడమటి సంధ్యారాగం సీరియల్లో చాలా యాక్టివ్గా, ఒక హుషారుగా, ఒక రేంజ్లో ఉంటుంది ఆవిడ క్యారెక్టరు. సో చాలా ఎంటర్టైనింగ్గా ఉంటుంది. సో ఆవిడ ఈ సీరియల్లోకి ఎట్లా వచ్చారు, ఆవిడ పర్సనల్ లైఫ్ గురించి అది ఒకసారి ఆవిడని అడిగి తెలుసుకుందాము. యా, హాయ్, నమస్తే అండి. హాయ్, ఎట్లా ఉన్నారు? బాగున్నా, మీరు? సూపర్ ఫైన్. యా, ఓకే, అంటే సీరియల్లో రామలక్ష్మి, యా. ఒరిజినల్గా సౌందర్య. సో మీ పేరెంట్స్ సౌందర్య అంటే ఇష్టమా బాగా, లేకపోతే ఎట్లా? అలా ఏం కాదు, జస్ట్ లైక్ అదొంది పెద్ద స్టోరీ. మా ఫ్యామిలీ డాక్టర్ ఎవరికో వాళ్ళకి పిల్లలు లేదు కాబట్టి, సో దే వాంట్ టు టేక్ మీ అండ్ చైల్డ్. సో అప్పుడు లేదు అన్నప్పుడు, సో అట్లీస్ట్ మా పేరెంట్స్ ఒప్పుకోకపోయినప్పుడు అట్లీస్ట్ మా ఈ పేరైనా పెట్టండి అన్నప్పుడు దే పుట్ట వాళ్ళ కోసం నా పేరు సౌందర్య అని పెట్టారు, అంతే. ఓకే ఓకే, మీకు ఈ సీరియల్లోకి ఆఫర్స్ ఎట్లా ఎంటర్ అయ్యారు మీరు సీరియల్ జర్నీలోకి? జర్నీ అంత పెద్ద జర్నీ ఏం లేదు. ఐఎమ్ లైక్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ నేను దీనికన్నా ముందే. సో ఏదో ఒక ఆపర్చునిటీ వచ్చింది అనేసి జస్ట్ నేను ఏం ట్రై చేయలేదు, గాడ్ గ్రేస్ తెలీదు. సో నాకు ఇండస్ట్రీ బాగా అంత స్ట్రగల్ ఏం తెలియదు, ఇప్పటి వరకు తెలీదు. సో ఆఫర్ వచ్చింది అని అదే ఫస్ట్ కెమెరా ఫేస్ చేసి అదే ఆఫర్ నేను ఐ మీన్ ఏమంటారు దాన్ని, వెయిట్ కూడా చేయలేదు. ఐఎమ్ నాట్ లైక్ నాకు ఇండస్ట్రీ గురించే తెలీదు ఇది వచ్చే ముందు. అంటే యాక్చువల్గా ఏంటంటే కొంతమంది మీరేంటి అన్ని ఇండస్ట్రీలు పాన్ ఇండియా స్టార్లా మీరు, కన్నడ, తెలుగు, తమిళ్ 3 చోట్ల అనమాట. ఎట్లా మేనేజ్ చేస్తున్నారు? సో ఫస్ట్ ఇప్పుడు నా కన్నడ సీరియల్ కంప్లీట్ అయ్యింది. సో ఇప్పుడు రీసెంట్ ప్రెసెంట్ లో ఉండేది తమిళ్ అండ్ తెలుగు. సో తమిళ్ నేను మీనాక్షి పొన్నుగా చేస్తున్నా, ఇది తెలుగు పిఎస్ఆర్ పడమటి సంధ్యారాగం, అంతే. ఓకే, అంటే యాక్చువల్గా ఏంటంటే మీకు ఆఫర్ వచ్చిందే చేస్తున్నారు. ఇంట్లో చెప్పినప్పుడు సాఫ్ట్వేర్ జాబ్ బాగుంది కదా, మనకి ఫైనాన్షియల్ ఇన్కమ్ కూడా బాగా వస్తుంది, పే కూడా బాగుంది. సో ఎందుకు అవసరమా స్ట్రగుల్స్, సీరియల్లోకి ఆర్టిస్ట్కి వెళ్ళడం అవసరమా అని ఇంట్లో ఎవరైనా? అంటే ఫస్ట్ చెప్పినప్పుడు దే థాట్, బికాజ్ మా బ్యాక్గ్రౌండ్, మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్లో కూడా ఎవరు ఇండస్ట్రీ లేదు. ఐఎమ్ ద ఓన్లీ పర్సన్ నేను ఇండస్ట్రీకి వచ్చింది. సో అదొక్కటి భయం, ఎందుకు మనకి వీఆర్ హ్యాపీ విత్ లైక్ ఆ ఇండస్ట్రీ వదిలేసి లైక్ దే నాట్ ఈవెన్ సే మీకు వద్దు ఈ క్యారెక్టర్ ఏం వద్దు చెయ్యొద్దు అని కూడా అనలేదు. చెప్పిన తర్వాత నీకు ఇష్టం ఉంటే వెళ్ళమన్నారు. సో ఐ జస్ట్ కేమ్, అంతే. ఎప్పుడైనా అనిపించిందా వద్దు ఆ జాబే చేసుకుందాం మనం, ఇది వద్దు, చాలా ఈ టైమింగ్లు అవి కెమెరా ముందు ఏం యాక్ట్ చేస్తాము, కొంచెం షైగా ఉంది, అట్లా ఎప్పుడైనా అనిపించిందా? ఎప్పుడు అట్లా షైగా అదేమో అనిపించలేదు. ఓకే, అంటే స్ట్రగుల్స్ కూడా ఏం లేవు? నో, రిగ్రెట్ అవ్వలేదు ఇటు వచ్చినందుకు, జాబ్ వదిలి ఇటు వచ్చినందుకు రిగ్రెట్ అవ్వలేదు? ఓకే, అంటే ఫస్ట్ మీరు ఆడిషన్ ఇచ్చి ఉంటారు కదా, సో ఆఫర్ ఎట్లా వచ్చింది? సో ఆడిషన్ అదే చెప్పాను నేను, ఆడిషన్ కూడా ఇవ్వలేదు. సో ఫస్ట్ ఐ మీన్ మిమ్మల్ని ఎక్కడ చూస్తారు? లైక్ ఏదో మా ఫ్యామిలీ ఫంక్షన్ లో చూసి ద డైరెక్టర్ ఇలా ఒక క్యారెక్టర్ ఉంది అనేసి చూసి మాట్లాడారు. సో ఐ థాట్ లైక్ ఇది కూడా సపరేట్ గా ఉంది, ఒకసారి ట్రై చేద్దాము అని ఐ జస్ట్ టుక్. చేసిన తర్వాత హీ ఈస్ ద వన్ మై గురు. సో హీ థాట్ మీ ఎవ్రీథింగ్ అండ్ సో ఐఎమ్ హ్యాపీ, ఐఎమ్ డూయింగ్ ఎవ్రీథింగ్. భయం ఏమి ఇప్పటి వరకు భయం అనేది ఏం రాలేదు. సో అంటే పేరులాగే మీరు కూడా మీ క్యారెక్టర్ లైఫ్ కూడా అంటే సౌందర్య గారి లాగే అట్లానే ఉంది మొత్తం. అంటే మన ఇంట్లో ఆడపిల్లలాగా, పక్కింటి పిల్లలాగా, సో అట్లానే ఉంది. సో క్యారెక్టర్స్ ఏంటంటే నాకు ఇదే క్యారెక్టర్ కావాలనుకుంటారా, ఏ క్యారెక్టర్ వచ్చినా ఓకేనా?
ఇదే క్యారెక్టర్ కావాలని లేదు, క్యారెక్టర్ బాగుంటే లైక్ మీరు చేస్తారంటే దట్ ఈస్ అ వెరీ బిగ్ థింగ్. ఓకే. సో ఆబ్వియస్లీ మీకు ఒక క్యారెక్టర్ వచ్చిందంటే మీరు అది చేస్తారన్ననే. సో జస్ట్ ట్రై ఇట్. రాలేదన్నప్పుడు కూడా యూ కెన్ ట్రై ఇట్. నో, సో ఓకే. అదొకటి. ఓకే. అంటే మీ మమ్మీ డాడీ ఓకే అన్నారు. సో రిలేటివ్స్ వాళ్ళు చాలామంది ఎందుకు అమ్మాయిని ఎందుకు ఇండస్ట్రీలోకి పంపించడం, ఒక్కదాన్ని అవసరమా అని అట్లా ఏదో ఒకటి అంటుంటారు కదా. నో సో అట్లా అన్నప్పుడు ఇంట్లో వాళ్ళు ఓకే. నో నో ఇప్పటి వరకు అలాంటిది ఏం రాలేదు. ఐఎమ్ లైక్ దే ఆర్ ఆల్సో హ్యాపీ, ఐఎమ్ ఆల్సో హ్యాపీ. ఓకే. పేరెంట్స్ తోటి అంటే ఎప్పుడైనా సరే ఇష్యూలు చిన్న చిన్నవి వస్తుంటాయి కదా, చిన్న చిన్నవి వాళ్ళు ఏదో ఒకటి అంటుంటారు మళ్ళీ ఏదోటి, ఐ మీన్ అక్కడికి వెళ్ళకు ఇక్కడికి వెళ్ళకు అట్లా అన్నప్పుడు కోపం వస్తుంటుంది కదా, ఒక్కసారి కోపం వస్తుంది. తర్వాత అంతా ఒక 1 డే ఆ మూమెంట్ అయిపోయిన తర్వాత అరే అట్లా చేస్తుంటే వాళ్ళు చెప్పినట్టే వినాలి కదా మనం, అలా సంథింగ్ అలా అనిపిస్తుంటుంది కదా. అట్లా మీకు ఎప్పుడైనా అనిపించిందా? అంటే ఫస్ట్ ఎందుకంటే నా ఫస్ట్ సీరియల్ నాట్ యాజ్ అ నెగటివిటీ అలా ఏం కాదు, లైక్ ఫస్ట్ నా సీరియల్ అయిపోయిన తర్వాత నేను తెలుగుకి వచ్చా. ఐ టుక్ అ బ్రేక్ ఆన్, నాకు 15 days గ్యాప్ ఉండే. సో ఇదొక్కటే సీరియల్ చేస్తున్నాను కాబట్టి, సో ఇంటికి 15 days వెళ్ళగానే ఐ గాట్ తమిళ్ ఆఫర్ ఆల్సో. ఆన్ ద టైం నేను అది చూస్ చేసుకున్నా. వాళ్ళ ఫీలింగ్ ఏంటంటే అట్లీస్ట్ 15 days అయినా మాతో ఉంటుంది, బికాజ్ నేను బెంగళూరులో ఉండేది. సో హైదరాబాద్కి షూటింగ్ కోసం వస్తా, 15 days అక్కడికి వెళ్తా, ఈ 15 days అయినా నాతో ఉంటుంది కదా అని దే ఆర్ హ్యాపీ. బట్ నేను అది ఒప్పుకున్నది తర్వాత ఒప్పుకొని లైక్ నేను ఛానల్ మీటింగ్ అయిన తర్వాత వచ్చి చెప్పిన తర్వాత దే ఫెల్ట్ బ్యాడ్, ఎందుకు 15 days ఉంటాం వాళ్ళకి అదే లైక్ నాతో లేదు అనేది ఒక్కటే ఒక చిన్న బాధ అంతే. దట్ ఈస్ వన్ థింగ్ ఎందుకు అని. ఓకే. ఈ సౌందర్య గారికి రామలక్ష్మికి డిఫరెన్స్ ఏంటి, కామన్ పాయింట్స్ ఏంటి? రామలక్ష్మి అంతా ఇన్నోసెంట్ కాదు సౌందర్య. షీఈస్ వెరీ నాటీ అండ్ షీఈస్ వెరీ యాక్టివ్. అండ్ లైక్ రామలక్ష్మి ఇస్ టూ డెడ్లీ ఆపోజిట్ టు సౌందర్య. ఆల్వేస్ ఇన్నోసెంట్, భయపడుతుంటది. బట్ నాట్ సౌందర్య ఇస్ నాట్ లైక్ దట్. షీఈస్ అక్సెప్ట్ ఎవ్రీథింగ్ అండ్ తను హ్యాపీగా ఉంటుంది. ఏ మూమెంట్ అయినా షీల్ డేర్ టు డూ దట్. దట్ ఈస్ టోటలీ డిఫరెంట్ క్యారెక్టర్స్. ఓకే. అంటే ఇప్పుడు కామన్గా ఇప్పుడు వాట్సాప్లో ఉండి ఇన్స్టాలో ఉండి మెసేజ్లు వస్తుంటాయి. ఓకే. అంటే ప్రపోజల్స్ అవి చాలామంది చేస్తుంటారు, అంటే ఆడియన్స్ అందరూ ఇష్టపడుతున్నారు కాబట్టి. సో చాలామంది ప్రపోజల్సే వస్తుంటాయి. అట్లా మెసేజ్లు వచ్చినప్పుడు మీకు ఏమనిపిస్తుంటుంది? నవ్వుకుంటారా లేకపోతే ఎట్లా ఫీల్ అవుతారు? నో లైక్ అలాంటివన్నీ నాకు సీరియస్గా అనిపించదు. ఫస్ట్ థింగ్ చూసిన వెంటనే ఐ ఫీల్ ఓకే అంతే. దాన్ని సీరియస్గా తీసుకుంటేనే కదా ఏమైనా మ్యాటర్. లైక్ నాకు క్యూట్ మెసేజెస్ పంపిస్తే, ఐ లవ్ యూ అని పంపిస్తే ఏం రియాక్ట్ అవ్వడమే నాకు తెలియదు. లైక్ ఐ జస్ట్ క్యాన్సల్, అది చూడను. బట్ నాకు క్యూట్, మీ యాక్టింగ్ బాగుంది అలాంటి కమెంట్స్ వచ్చినప్పుడు ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ, బికాజ్ వాళ్ళ క్యారెక్టర్ ఇష్టపడుతున్నారు, ఐఎమ్ డూయింగ్ దట్, బట్ ಇನ್ನೂ బెటర్గా చేద్దాం అనేసి ఒక థాట్ వస్తుంది అలాంటివన్నీ చేయడం. ఓకే. మూవీస్లోకి ఎప్పుడు వస్తుంది మూవీ? ఐఎమ్ లైక్ నెక్స్ట్ ఇయర్ పక్కా రాబోతుంది, బికాజ్ ఐఎమ్ ఈ ఇయర్ కొంచెం టైమ్స్ ఫుల్ డేట్స్ కంప్లీట్ బిజీ ఉన్నా. సో నెక్స్ట్ ఇయర్ 100%. ఓకే. అంటే మీ డ్రీమ్ ఉంటుంది కదా ఏదో ఒకటి, సో అది చేయాలి, అక్కడికి వెళ్ళాలి, అలా ఏదో ఒకటి ఉంటుంది కదా, అట్లా డ్రీమ్ ఏంటి? సో ఫ్రాంక్ టు బి చెప్పాలంటే ఐ డోంట్ హ్యావ్ అ డ్రీమ్. సో ఒక డ్రీమ్ ఉండే, ఐ జస్ట్ వాంట్ టు బికమ్ అన్ డాక్టర్. సో ఏదో మిస్ అయ్యి ఇంజనీరింగ్ అయిపోయా. చాలా మంది డాక్టర్ అవ్వబోయి యాక్టర్, మీరు డాక్టర్ అవ్వబోయి ఇంజనీర్ అయ్యారు, ఇంజనీర్కి ఆర్టిస్ట్ అయ్యారు. సో ఇంజనీరింగ్ అదొక్కటే, అది ఎప్పుడు సక్సెస్ అవ్వలేదు. ఐ డిసైడెడ్ డ్రీమే పెట్టుకోకూడదు, వచ్చిన లైఫ్ని ఎంజాయ్ చేయాలి, ప్రెసెంట్ హ్యాపీగా ఉండాలని. సో ఐఎమ్ ఎంజాయింగ్. ఆ డ్రీమ్స్ ఏం లేదు నాకు, రేపు ఏమవుతుందనే తెలీదు. జస్ట్ ఐ విల్ బీ లైక్ నార్మల్, ఈ రోజు ఏమవుతుందో అది నేను ఎంజాయ్ చేస్తా అంతే. అంటే డ్రీమ్ రోల్ అని ఉంటుంది కదా, సో ఆ క్యారెక్టర్ నేను చేయాలి, అలాంటి క్యారెక్టర్ నేను చేయాలి, అది ఆ క్యారెక్టర్ నాకు వచ్చినట్టు బాగుంది, అట్లా ఏమిటండి డ్రీమ్ క్యారెక్టర్స్ కూడా ఏం లేవు? ఓకే. అంటే ఒక వైట్ పేజీ లాగా ఉన్నారు మీరు మొత్తం. యా, వచ్చింది ఐ విల్ డూ మై 100%, మోర్ దెన్ 100% దాని అంతే. నాకు ఆ క్యారెక్టర్ వస్తే, బికాజ్ ఆ క్యారెక్టర్ నాకు రావాలంటే అది ఎప్పుడైనా వస్తుంది. నేను అది రావాలి అని కోరుకుంటే ఇట్స్ నాట్ నో, అది నాకు రాసుంటే అది ఖచ్చితంగా వస్తుంది. ఇప్పుడు ఇండస్ట్రీ కూడా నేను రావాలని రాసి పెట్టుందేమో, సో దట్ నేను వచ్చాను. నేను ఎప్పుడు కలగనలేదు ఇది నేను ఇండస్ట్రీకి వస్తానేమో అని. సో దట్ ఈస్ హౌ, అది రావాలనుకుంటే ఇట్ విల్ బి. మీ లైఫ్లో ఒక బిగ్ డే అంటే ఏం చెప్తారు? ఇప్పుడు వరకు మీ లైఫ్లో వెనక్కి తిరిగి చూస్తుంటే ఆ డే చాలా స్పెషల్, అట్లాంటి మూమెంట్? ఆ డే అనే కాదు, ఎవ్రీ డే ఈజ్ మై బ్యూటిఫుల్ డే, బికాజ్ ఆ ఒక్క డే కోసం నేను ఎందుకు వెయిట్ చేయాలి? ఎవ్రీ డే ఏదో ఒక బిగ్ డే ఉంటుంది కదా. సో ఫస్ట్ అంటే మీకు జాబ్ వచ్చినప్పుడు, సీరియల్లోకి వచ్చినప్పుడు, కానీ అంటే మార్క్స్ బాగా వచ్చినప్పుడు, ఇంజనీరింగ్లో వచ్చినప్పుడు, అట్లా ఏదో ఒకటి మనకి మెమరబుల్ డే ఉంటుంది, గుర్తొస్తుంటుంది కదా.
యా వన్ అలాంటిది కాదు. ఫస్ట్ నా ఇంజినీరింగ్ కాదు కాదు నా యా నా ఇంజినీరింగ్ శాలరీ వచ్చిన తర్వాత ఐ వెంట్ టు ఈ చిన్న పిల్లలకి లైక్ దెల్ బీ నా పేరెంట్స్ ఉండరు కదా, సో వాళ్ళకి వెళ్ళి ఐ జస్ట్ గివెన్ బిస్కెట్స్ అండ్ చాక్లెట్ అండ్ బుక్స్ ఫర్ దెమ్. ద ఫస్ట్ శాలరీ దట్ ఈస్ వాట్ ఆల్వేస్ బీ మెమోరబుల్, బికాస్ ఒక్కటి హెల్ప్ చేశాను అన్నది ఒకటి. బికాస్ అది ఇంకా మెమొరబుల్ ఏంటంటే నా ఫ్రెండ్ని తీసుకొని వెతికాను ఎక్కడెక్కడ, బికాస్ బెంగళూరులో కష్టం అలాంటి ప్లేసెస్ చూడడం. సో వెతికి వెతికి నా కాలేజ్ బ్యాక్ సైడే ఉంది, నాకు తెలీదు. సో దట్ వాజ్ వన్ మెమొరబుల్. అదొక్కటే నా ఇంతవరకు లైఫ్లో అదొకటే బెస్ట్. మీకు హైదరాబాద్లో నచ్చింది అంటే మీరు చెన్నై వెళ్తున్నారు, బెంగళూరు వెళ్తున్నారు, హైదరాబాద్ వస్తున్నారు, సో ఇక్కడ స్పెషల్ ఏమనిపిస్తుంది ఇక్కడికి వచ్చినప్పుడు? నాకు ఇక్కడ ద కెఫే అని ఒక కెఫెటేరియా ఉంది, అక్కడ కాఫీ నచ్చింది. బికాస్ ఐఎమ్ కాఫీ అండ్ టీ లవర్. సో నాకు కాఫీస్ అండ్ టీస్ ఎక్కడ దొరుకుతాయో దట్ ఈస్ ద బెస్ట్ మూమెంట్. నేను ఇక్కడ ఫస్ట్ టైం వచ్చినప్పుడు కాఫీ తాగాను కాబట్టి దట్ వాజ్ ద బెస్ట్ ప్లేస్ టు మీ. ఓకే, అంటే ఎట్లాంటి అబ్బాయి నచ్చుతారు మీకు? ఐ మీన్ వాళ్ళకి నేను నచ్చాలి, నాకు వాళ్ళు నచ్చాలి, అంతే. దట్ ఈస్ హౌ. చాలా క్వాలిటీస్ ఉంటాయి కదా, సో అట్లా ఉండాలి, కేరింగ్ No. ఉండాలి, అవి ఉంటాయి. క్వాలిటీస్ వెన్ యూ హ్యావ్ టు డిమాండ్, లైక్ వాళ్ళు నన్ను ఒప్పుకుంటే దట్ ఈస్ వాట్ క్వాలిటీస్ అండ్ డిమాండ్స్ అన్నీ వస్తాయి కదా. నేను వాళ్ళని ఇష్టపడితే ఆబ్వియస్లీ నాకు వాళ్ళు ఉన్న క్వాలిటీస్ అండ్ ఎవ్రీథింగ్ ఐ విల్ గెట్ ను. సో అలాంటి డిమాండ్స్ ఏం లేదు. సో నాకు నచ్చితే చాలు, దట్ ఈస్ వన్ థింగ్. ఓకే ఓకే అండి, వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. Yeah. థ్యాంక్ యూ. ఇది మన రామలక్ష్మి గారు అలియా సౌందర్య గారితో స్పెషల్ చిట్ చాట్. యా, దిస్ ఈజ్ వెంకీ సైనింగ్ ఆఫ్.